తన సినిమా సుందరకాండ విజయయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీలోని సూర్య ప్యాలెస్ థియేటర్ కు వచ్చిన హీరో నారా రోహిత్ ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలుసుకుని ఘన స్వాగతం పలికారు. తన సినిమా సుందరకాండ విజయయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీలోని సూర్య ప్యాలెస్ థియేటర్ కు వచ్చిన హీరో నారా రోహిత్ ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలుసుకుని ఘన స్వాగతం పలికారు. ఆ సినిమా విజయోత్సవ మీట్ లో హీరో నారా రోహిత్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరకాండ సినిమా గురించి, చిత్ర పరిశ్రమ గురించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. ఉదాత్తమైన ఇతివృత్తంతో చాలా రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశారని ఆయన తెలిపారు. ఇలాంటి విభిన్నమైన కథాంశంతో సినిమాను తెరకెక్కించాలంటే దమ్ము ఉండాలని చెప్పారు. దర్శకుడు వెంకటేష్ తన లక్ష్య సాధనలో రిస్క్ తీసుకున్నప్పటికీ విజయం సాధించారని చెప్పారు. సుందరకాండ బృందానికి నారా రోహిత్ కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుభాకాంక్షలు చెప్పారు. ఎలా రాయాలి ఏంటి ఎంత షార్ట్ గా చెప్తే అంత బెటర్ రాయాలి. సో హీ మేడ్ మీ లర్న్ సినిమా అండి. సో అందుకే ఐఎమ్ మోర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు హిమ్ అండ్ ఈజ్ లైక్ మై బ్రదర్. అంటే ఏం చెప్తానండి ఏం నేర్పించారంటే దగ్గరుండి ఆయనే చెప్పేవాళ్ళు ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎలా చేయొచ్చు, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మోర్. సో అలా నైస్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రోహిత్ గారు హాయ్ అండి. రోహిత్ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సినిమాలో ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తాడు, మరీ మోనోటోనీగా వెళ్ళడని చెప్పి ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకున్నారు. లుక్స్ లైక్ ఆ గుడ్ విల్ మళ్ళీ బ్యాక్ వచ్చిందని అనుకుంటారు. రిగార్డ్లెస్ ఈ సినిమా ఎక్కడికన్నా వెళ్ళినా ఇటు నుంచి రోహిత్ మంచి సినిమా మంచి డైరెక్షన్లోనే వెళ్తాడనే ఒక ఫీలర్ క్రియేట్ చేశారు మళ్ళీ ఆడియన్స్. అండ్ ఐ బిలీవ్ దట్ రోహిత్ నిజంగా సినిమాలోకి ఇన్వెస్ట్ చేసుకుని, ఇన్వెస్ట్ ఇన్ ద సెన్స్ ఇన్వాల్వ్ అయ్యి ట్రావెల్ అయితే కొంచెం మీ స్టైల్లో జనాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కథలు వస్తాయని అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, బేసిక్గా బ్రేక్ తీసుకోవడానికి కారణం మొనటనీ వచ్చింది చేసే విధానంలో. సో డెఫినెట్గా ఏంటంటే ట్రైంగ్ టు ఎవాల్వ్ యాజ్ పర్సన్ ఇన్ రిగార్డింగ్ టు స్క్రిప్ట్స్. సో ఖచ్చితంగా ఏంటి అంటే దిస్ ఇస్ ద బిగినింగ్. దెర్ ఆర్ మచ్ మోర్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ విచ్ వీ వాంట్ ట్రై. సో లెట్స్ సీ. దిస్ వాస్ లైక్ అ వెరీ లైటర్ ఫిల్మ్. సో whatever we wanted to tell, డెఫినెట్గా మేము చెప్పామని అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. వెంకీ గారు రైటింగ్ పరంగా మీకు చాలా మంచి అప్రోచ్ వచ్చింది. నేను చాలా మంది అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే త్రివిక్రమ్ టింజ్ కనిపించింది ఈ అబ్బాయిలో అన్నారు. ఆయన స్ఫూర్తిగానే, ఆయన ప్రభావంగానే ఐఎమ్ బ్లెస్ సార్. యాక్చువల్లీ అలాంటి ట్యాగ్ రావడం నేను చాలా రెస్పాన్సిబిలిటీ ఇలా ఉంది. అఫ్ కోర్స్ సార్, అంటే త్రివిక్రమ్ గారు చిన్నప్పటి నుంచి నువ్వే ఇంకా మల్లేశ్వరి. సో ఆయన క్లాసిక్స్ ఉన్నాయి సార్. ఆయనలాగా డెఫినెట్గా ఎప్పటికీ రాయలేనేమో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ లాగా ఒకప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగ్స్ లో ఉన్నాయన్న. అంటే అఫ్ కోర్స్ బ్లష్ అవుతాం కదా సార్, ఇంకేం చెప్తాం. అంటే దానిలో ఇంక నేను దాని నుంచి ఏం ఎదుర్కొంటాను, సరే నెక్స్ట్ నుంచి ఇంకా బాగా రాయాలనుకుంటాను తప్ప ఇంకా దాని నుంచి. యాక్చువల్లీ ఐఎమ్ ద వన్ హూ సెడ్ 2 years బ్యాక్ చెప్పాను. చాలా తిన్నెర్చున్న కాన్సెప్ట్ ఇది. ఏమవుతుందో తెలియదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాదు. ఒకవేళ చాలా అవేగా వెళ్ళి ఆలోచిస్తే మాత్రం మీరు చెప్పదలుచుకున్న పాయింట్ అంతా అవాస్పాలే ప్రమాదం ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఎంచుకున్న మార్గం హానెస్ట్గా ఉండమే సార్ స్క్రిప్ట్కి. అంతే. అంటే ఈజీ రూట్స్ ఎత్తుక్కోలేదు. సో కొన్నిసార్లు స్క్రిప్ట్తో విల్ బీ లక్కీ సార్. ఏదో రాసినప్పుడు ఫ్లో మంచిగా వస్తుంది, కుదిరేస్తుంది అంతే. సో దట్ ఈస్ మై లక్. కొంచెం ఫోకస్ ఏంటంటే మీరు అన్న ఎడ్జ్ని దాటకుండా ఎలా చూసుకోవాలనే దాని మీద పెట్టారు. రెసిపీ కుదిరిపోయింది మీకు. అంతే సార్. ఎలా ఉండారు అనేది. రోహిత్ గారు, ఈ కథ గురించి, సినిమా గురించి చెప్పిన కొన్ని సందర్భాల్లో సామాజిక వర్గంతో కంపేర్ చేస్తారు. తీరా చూస్తే రెండు ఒకేలాంటి, అంటే దాదాపుగా ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర చిన్న షాకింగ్ ఎలిమెంట్ చేస్తున్నప్పుడు మీకు అంటే సామాజిక వర్గం కన్నా ముందే ఇలాంటి ఐడియా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎలా పే ఆఫ్ అవుద్ది, ఇది ఏమైనా రిస్కీ పాయింట్ అని అన్న మైండ్ సెట్ ఏమైనా అన్న భయం ఏమైనా ఉందండి? ఫస్ట్ ఇనీషియల్గా ఐడియా చెప్పినప్పుడు ఆ కంగారు ఉండేదండి. బట్ ఒకసారి ట్రీట్మెంట్ రాసిన తర్వాత వీ వర్ కాన్ఫిడెంట్. యాక్చువల్గా చెప్పాలంటే సామాజిక వర్గం ఐడియా, ఎందుకంటే విష్ణు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో విష్ణు ఒకరోజు ఐడియా చెప్పకముందే ఈ ఐడియా ఉన్నది, ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ ఉంది. సో ఆ టైంకే వీ స్టార్టెడ్ రైటింగ్. బట్ ఏంటి అంటే వి నో ఈవెన్
బట్ ఏంటంటే వీ వాంటెడ్ టు రౌండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అండ్ చాలా తినేచ్చండి. సామాజిక వర్గంలో అయినా ఇంకా చిన్న లెవరేజ్ ఉంటుంది. యూ కెన్ గో కొంచెం వెళ్ళొచ్చు. దీంట్లో వెళ్ళడానికి లేదు. సో యూ నీడ్ టు రౌండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రాపర్లీ అండ్ ఈ చిన్న లుక్ రాసిన మొత్తం బూత్ అయిపోతుంది. సో వీఆర్ లైక్ వెరీ కాన్షియస్ వైల్ రైటింగ్ అండ్ షూటింగ్. అందుకే ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా సరే క్యారెక్టర్ లోపలే ఉంచింది. సో ఇప్పుడు సత్య చాలా చేసాడు. ఇలా చేయనా ఇలా చేయనా ఇలా చేయనా అని ఇంకా అడిగాడు. అయితే చేయించి ఉండొచ్చు కూడా. బట్ ఏంటి అంటే ఏజ్ దాటిందంటే ఒక్క సీన్ లో అయినా సరే మొత్తానికి మోసం అయిపోయింది. సో హీ వాజ్ కేర్ఫుల్ ఆ విషయంలో. సత్యతో కూడా బాగుందండి అని చెప్పి వద్దండి అనేవాడు. సో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నాడు. లేకపోతే స్లాబ్ స్టిక్ చేయడం చాలా ఈజీ అండి. ఈ కాంప్లికేటెడ్ పాయింట్ కాకుండా సామాజిక వర్గం లాగా కొంచెం సింపుల్ గా ఉంటే ఐ థింక్ ఇంకో ఆస్కారం ఉండేది. నెక్స్ట్ సినిమా కూడా ఏం లాక్ చేశారు? యాక్చువల్గా ఫస్ట్ దీనికంటే ముందు రాసిన ఇంకో కథ ఉందండి. అది చేయాలని సి దట్ ఈస్ ఆల్సో లవ్ స్టోరీ. బట్ ఏంటి అంటే వి ఎంజాయ్డ్ రైటింగ్ దట్ స్క్రిప్ట్. తను రాస్తున్నప్పుడు డే ఆన్ డే డిస్కషన్. సో ఆ సినిమా చేస్తామండి డెఫినెట్గా. థియేటర్ రెవెన్యూ పరంగా ఏమన్నా అంత హ్యాపీనా? నో సి నేను విపరీతంగా చేసేస్తుంది ఇట్లాంటి ఇవన్నీ చెప్పను. సి ఐఎమ్ వెరీ ఫ్రాంక్. సి అట్ ఇట్ స్టార్టెడ్ ఆన్ నో సి బట్ ఏంటంటే వీ నీడ్ టు సీ మోర్ ప్రాబబ్లీ దిస్ వీకెండ్. వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ 3 days ఐ థింక్ వీఆర్ హోపింగ్ ఇట్ విల్ డూ మచ్ బెటర్. వెంకటేష్ గారు, సార్ రోహిత్ గారు అన్నట్టు ఈ పాయింట్ ని డీల్ చేయడం కొంచెం టఫ్ జాబ్ అండి. బట్ బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో సత్య కామెడీని కొంతవరకే వాడుకున్నారు కొంతమంది దర్శకులు కూడా. ఫస్ట్ హాఫ్ వరకు లేదంటే అంటే త్రూ అవుట్ వాడుకోలేదు తనని. ఈ సినిమా వరకు మీరు త్రూ అవుట్ వాడుకున్నారే నవ్వించారు ఆ క్యారెక్టర్ తో. సో ఏంటి ముందు నుంచి స్క్రిప్టింగ్ లో ఆ క్యారెక్టర్ ఉందా లేదా ఎక్స్టెన్షన్ చేసుకుంటారా కాదని మేకింగ్ లో కానీ? ఫస్ట్ నుంచి అంతే క్యారెక్టర్ ఉంది. ఇన్ఫాక్ట్ నాకు సత్యాన్ అంటే చాలా ఇష్టం. మామూలు ఇష్టం కదా. నేను స్క్రిప్ట్ లో 2 పేర్లు రాస్తాడు. సత్య అంటే నాది అంటే నేను హీరోని కాబట్టి నా దగ్గర ట్రావెల్ అవుతున్నాను నా పేరు రాసేవాడు. ఇంకో పేరు సత్య. ఇప్పుడు అడిషనల్ గా యాడ్ అయిన పేరు వాస్కి. సో సత్య గారికి ఫస్ట్ నుంచి ఉందండి. యాక్చువల్లీ ఆయన చెప్పి వెంకీ అన్నప్పుడు వచ్చింది నాకు. ఇంకా ఎలా ఆయన దగ్గరికి వెళ్ళి బెంగ పెట్టుకుంటే అంటే కొంచెం ఆ ఫేస్ ఉంటుంది కదండి, చిన్న పప్పీ ఫేస్ పెట్టుకుంటే చేస్తారు కాబట్టి అలాంటి ఫేస్ పెట్టి ఏదో లాగేసాను ఆయన లోపలికి. సో నవ్ ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాపీ. సత్య అని కూడా చాలా హ్యాపీ అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ నుంచి ఉందండి త్రూ అవుట్. అంటే నాకు ఇష్టం అండి, ఇష్టపడి రాసుకున్నాను అంతే సత్యాన్ని కోసం. అండ్ నవ్ ఐఎమ్ హ్యాపీ అది పే ఆఫ్ అవుతున్నందుకు. సత్యాన్ని నమ్ముడండి, ఇంకా నమ్ముడు. మీరైనా చెప్పండి, మీరు అందరైనా అన్న మీరే బాగుంది అంటున్నారంటే ఏం చేస్తాం ఇంకేం మనం అంటారు. సో ప్లీజ్ టెల్ హిమ్ దట్ గ్రేట్ జాబ్. నేనైతే వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెంకీ గారు. మ్యామ్. హాయ్ అండి. సో సినిమా చూశాను. నేను చూసిన తర్వాత యాక్చువల్లీ రివ్యూస్ కూడా తీసుకున్నాను. మీరు చేసిన స్టోరీ కానీ మీరు చేసిన కృషి కానీ ఎలా రిజల్ట్ వచ్చింది ఏంటి అన్నది ఒక ఆవిడ రివ్యూ నాకు చెప్పారనమాట. ఏంటంటే ఆవిడ చాలా ఏజ్డ్. అలాంటి వాళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకుంటారా లేదా అని నాకు ఒక డౌట్ ఉండే అనమాట. ఆవిడ అడగంగానే చాలా బాగా నచ్చిందమ్మా, నాకు చాలా బాగా నచ్చింది, అలా భలే ఆలోచించారు అసలు. ఈ అన్ని ఏజ్ వాళ్ళు చూడొచ్చు, యూత్ చూడొచ్చు, మేము చూడొచ్చు, పేరెంట్స్ మేము తెలుసుకోవచ్చు, అండ్ యంగ్ వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్గా ఇలాంటి స్టోరీ సూట్ అవుతుంది అన్నప్పుడే ఓకే వెంకటేష్ గారు మార్కులు వేసుకున్నారన్నమాట అని చెప్పి నాకైతే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంత ఈ థిన్ లైన్ ఏదైతే ఉందో అందరూ చెప్తూనే ఉన్నారు కదండి, కాస్త అటు ఇటు అవుతుందేమో అని చెప్పి. చాలా సార్లు చూసినంతసేపు ఏమన్నా కొంచెం అటు అని మేము చాలాసార్లు అనుకున్నాం. వాట్ ఈస్ యువర్ పర్సనల్ అంటే కరెక్షన్స్ ఎన్నిసార్లు చేశారు లైనప్ లో? యాక్చువల్లీ అంటే ఒక్కటి మాత్రం ఫస్ట్ నేను ఒక్కరినే నమ్మానండి ఈ లైన్. మా ఫ్రెండ్స్ కూడా ఒక ఇద్దరు ఉన్నారు, సాయి కినో అని, వాళ్ళిద్దరు నమ్మారు. సో బేసిక్గా నేను చాలా కాన్ఫిడెంట్ అండి ఈ లైన్ మీద. రోహిత్ గారి లాగే చాలా మంది కంగారు పడ్డారు, బాబోయ్ ఏంటిది. కొంతమంది అయితే చాలా చాలా దారుణంగా ఆలోచించారు. బట్ థ్యాంక్స్ అండి. అంటే ఆవిడ రివ్యూ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. యాక్చువల్లీ అందరూ చూసిన వాళ్ళు అందరూ కూడా దే కాలింగ్ మీ అండ్ సేయింగ్ కి చాలా మంచి ఫ్యామిలీ సినిమా తీసావు అంటున్నారు. నాకు ఫ్యామిలీ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటికైనా కలిసి ఉందాను అలాంటి సినిమా తీయాలనేది నా కోరిక. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ పుల్డ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మై ఫస్ట్ డే. చాలా చాలా హ్యాపీ. ఏం లేదండి, ఏం టెన్షన్ వల్ల అంటే ఏమన్నా తప్పు చేస్తే గైడ్ చేసే వాళ్ళు మన వెనకాల ఉన్నప్పుడు మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు అండి. ఐ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ టీమ్. మా సంతోష్ అన్న కానీ, రోహిత్ గారు కానీ, ఆల్ యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా చిన్న తప్పు చేయబోనని డౌట్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అని. సో అలాంటి టీం ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించక్కర్లేదండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. రోహిత్ సో యా హాయ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది సక్సెస్. సో ఎవరితో వర్క్ చేయడం చాలా హార్డ్ అనిపించింది, విత్ శ్రీదేవి గారు ఆర్ విత్ రోహిత్ గారు? I mean, honestly, both of them so kind and so calm on set. It wasn't really difficult to work with any of them, but I would say the most of the scenes I had with Sir. So first day was very hard. And like the first day we were shooting what we expected till our shift till 1-2 hours. And I was like, my God, what am I supposed to do? And when I went back to my van, I started crying. So I feel like first week was really hard, and after that, I think we're good. ఆల్ ది వెరీ Thank రోహిత్ గారు సార్ అంటే ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ పట్టుకున్నారు సార్. అంటే జనరల్గా మనకి రైటింగ్లో ఏదైతే మీరు ట్రైలర్లో ఎస్టాబ్లిష్ చేశారో ఆ 5 క్వాలిటీస్, ఆ 5 క్వాలిటీస్కి మించిన కాన్ఫ్లిక్ట్స్ పడతానే ఉన్నాయి కథ మీద. ఇది ఎలాగో డైల్యూట్ అయిపోద్దేమో అనుకున్నాం, కానీ ఆ క్వాలిటీస్ దగ్గర ఒక ట్విస్ట్ చేశారు చూడండి, మైండ్ బ్లోయింగ్. అక్కడి నుంచి కథ మాకు చాలా సుపీరియర్గా అనిపించింది. సో క్యారెక్టరేషన్కి అంత కూల్గా ఉంటాం మాకు ఆ క్వాలిటీస్ ఇచ్చిన కాన్ఫ్లిక్ట్స్ పడుతున్నాయి కదా, ఇది ఎలాగో పక్కదారి పట్టిద్దాం అనుకున్నాను, కానీ అక్కడి నుంచి మళ్ళీ కొత్త కాన్ఫ్లిక్ట్ రైట్ చేశారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ అనిపించింది అండి ఈ సినిమా చూస్తున్నాను. ఫస్ట్ థ్యాంక్ యూ అండి, ఇలాంటివి గమనించినందుకు ఇంకా థ్యాంక్స్. వి వాంటెడ్ ఏదైతే కథలో మీరు క్యారెక్టర్స్ తీసుకున్న ప్రతిదానికి ఒక రౌండ్ ఆఫ్ ఉంటుందండి. ఆఖరికి ఆ 5 క్వాలిటీస్ అనేది అంత ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం కూడా అదే. బేసిక్గా ఏంటి అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఏంటి అంటే ఇవాళ ఉన్నట్టు మనం ఇంకో సంవత్సరం తర్వాత ఆ క్వాలిటీస్ ఉండవు మనలో. సో మారుతూనే ఉంటాం, వి ఎవాల్వ్ యాజ్ అ పర్సన్. సో బేసిక్గా ఏంటి అంటే చాలామంది అలిషన్స్ అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు ఉండదు అనేది. సో అన్ని కరెంట్గా చాలా ఎమోషన్స్ ఉన్నాయండి, బట్ దాన్ని దానికి ఫస్ట్ టైం చాలా లేదండి, అంటే మాకు కథ చాలా కొత్తగా అనిపించడానికి ఆ పాయింట్ మాకు చాలా సర్ప్రైజ్ చేసింది ఎమోషనల్గా సినిమా చూస్తున్నప్పుడు. ఫస్ట్ ఆ క్రెడిట్ వెంకీకే ఇవ్వాలి. సో సిద్ధార్థ మొండిగా మోస్తున్నాడు అంటే ఆ ఫీల్ మాకు కలిగింది. సో ఆ క్వాలిటీ మీరు సస్టైన్ చేయటం. సో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఎప్పుడు వస్తుంటారు, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్లో కూడా చాలా స్మూత్గా ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఈ 2 లవ్ స్టోరీస్లో మీరు ఎక్కడ హార్డ్గా కనిపించలేదు. దట్ ఈస్ ద బెస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ. సరే, మాకు బొమ్మరీలు చూస్తున్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, వాళ్ళిద్దరు కొట్టుకుని ఉంటే జనరల్ వచ్చి అసలు వీడు నాకు వద్దని అంత రైటింగ్ లో ఉంది. అంటే రైటింగ్ ఓరియంటేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే కొన్ని సినిమాలు రైటింగ్ ఎబిలిటీస్ మీద నిలబడతాయి. అంటే వర్క్ ఫ్రమ్ ప్లాట్ ఆర్టిస్టుల కంటే రైటింగ్ ఎబిలిటీస్ ఫ్రంట్ పార్ట్కి వచ్చి వస్తాయి. సో మీకు అదే అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ గారు, ప్రీ క్లైమాక్స్ అనిపించింది, అంటే రొటీన్ ఎండింగ్ ఇచ్చేస్తున్నారు వచ్చింది. అయితే క్లైమాక్స్ ఫస్ట్ అనుకున్నది ఇదేనా, ఏమైనా వేరే వర్షన్స్ ఉన్నాయి? లేదు సార్, ఇదే సార్, ఫస్ట్ నుంచి ఇదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో నేను అడుగుతాను, క్వశ్చన్ అడిగేదాకా ఆగండి, కొంచెం ఫ్రస్ట్రేషన్ అవ్వకండి. మామూలుగా అడగాలనుకుంటున్నాను. లేదు, యాక్చువల్గా ఫ్రస్ట్రేషన్ సిరీస్ తోటి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసి ఈ సినిమాలో సబ్ చేస్తూ ఎంటర్టైన్ చేసి. సో ఆ క్యారెక్టరైజేషన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా ఇంట్రెస్టింగ్ యాక్సర్కి రీజన్ ఏంటండి? చెప్పండి, మీరు నిజం చెప్పకపోతే నేను చెప్తాను. మ్యామ్, ఫ్రస్ట్రేషన్ ముందు టీవీ సీరియల్స్ అన్నిట్లో కుండలు పెట్టుకొని ఏడ్చాను, అవే వచ్చేవి. ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఫస్ట్ రీజన్ మేజర్గా అయితే రోహిత్ గారే, బికాస్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఆయన సినిమాలన్నీ ఇష్టం, కలిసి కూర్చొని చూస్తాం మేము మా ఇంట్లో. నెక్స్ట్ మేజర్ రీజన్ వెంకీ గారు చెప్తారు. ఇవన్నీ చాలా పాలిష్డ్గా చెప్పారు, అదేం కాదు. ఫస్ట్ ఫోన్ చేసి, మేడం ఇలా మీరు క్యారెక్టర్ ఫ్లోలో చెప్తూ ఇలా అన్నయ్య డైలాగ్స్ చెప్తూ ఇలా అన్నయ్య అని వర్డ్ వాడారు. అన్నయ్య ఏంటంటే అంతే మన ఫ్రెండ్ మన హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అని పిలుస్తాను, నేను అన్నయ్య అని పిలుస్తానా అన్న. మీరే అన్నయ్య అని పిలుస్తారు రోహిత్ గారు, నేను చేసేస్తున్నానండి ఈ సినిమా అన్న. అదేంటి మేడం అన్న అంటే, ఇప్పటివరకు నన్ను అందరూ అక్క అని పిలవడం తప్ప నేను ఎవరిని అన్నయ్య అని పిలవలేదు. సో డెఫినెట్గా సర్ప్రైజ్ అదే మేడం. ఎట్లా కూడా అందరు అక్క 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 అంటుంటే ఒక వారం తర్వాత నాకు చిరాకు వచ్చింది, నాకు ఒక పేరు ఉంది, పిలవండి పేరు పెట్టి. అది దట్స్ మెయిన్ రీజన్. సూపర్ అండి, సూపర్.
ఇంత టైమింగ్ ఉందని అనుకోలేదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇంత మంచి బ్యూటిఫుల్ స్మైల్స్ మధ్యలో సక్సెస్ సెలబ్రేషన్స్ ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి కెన్ వి హ్యావ్ ద కేక్ ఆన్ స్టేజ్ ప్లీజ్? మా టీం ఎంత మంచి వాళ్ళో చెప్తానండి. బేసిక్గా నాకు చాక్లెట్ ఇష్టం లేదని వెనిలా కేక్ తీసుకొచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందుకే మీకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని 5 క్వాలిటీస్ లో పెట్టుకున్నారని అర్థమైంది మాకు. చాక్లెట్లకి ఇంప్రెస్